హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ కర్ణాటక స్పెషల్ నీరు దోస. దాంతోపాటు పల్లీలు, అలానే పుట్నాలు, కొబ్బరితో చేసిన చట్నీ. దాని గురించి ముందు రోజు నైటే మనం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఇడ్లీ రైస్ని తీసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకొని నానబెట్టడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. అట్లీస్ట్ 5 అవర్స్ అయినా నానాలండి బియ్యం అనేవి. మనం ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాక మార్నింగ్ అయ్యేసరికి ఇలా చక్కగా నానిపోయిన బియ్యంలో నుంచి వాటర్ అనేవి తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే మిక్సీ జార్లో వేసుకొని అలానే నేను ఈ బియ్యం అనేది ఒక కప్ తీసుకున్నానండి. ఒక కప్పు బియ్యానికి ఇడ్లీ రైస్ తీసుకున్నాను. ఒక కప్పు ఇడ్లీ రైస్కి హాఫ్ కప్ కొబ్బరి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని తగ్గటట్టు మీరు ఈ కొలతల ప్రకారం చేసుకోండి. అలానే నేను దీనికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసి బాగా స్మూత్గా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులో ఇంకా కన్సిస్టెన్సీ చాలా పల్చగా ఉండాలి కాబట్టి ఆ మిక్సీ జార్లో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి అందులో వేసేస్తున్నాను. బ్యాటర్ అనేది చాలా పల్చగా ఉండాలి. ఇలా ఉండాలన్నమాట. ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీ ఉండాలండి. జస్ట్ మనకి గరిటెకి ఇలా కోట్ అవ్వాలి తప్ప మరి థిక్గా మనకి రాకూడదు. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుని మనం చట్నీ కోసం వేరే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్నాక వేరుశనగ పప్పుల్ని యాడ్ చేయండి. ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర డ్రై రోస్ట్ చేసిన వేరుశనగ పలుకులు లేదా పల్లీలు కానీ మీ దగ్గర ఉండుంటే వాటిని డైరెక్ట్గా కొబ్బరి ఇది ఇంకా పుట్నాలు అలానే పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేసుకుంటూ వితౌట్ ఆయిల్ మీరు చట్నీని చేసేసుకోవచ్చు. లేదు అంటే ఈ ప్రాసెస్లో ఆయిల్లో ఇప్పటికిప్పుడే మనం పల్లీలను ఫ్రై చేసుకొని అలానే అవి మిక్సీ జార్లోకి తీసేసుకున్నాక ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఒక మన కారానికి తగ్గటట్టు పచ్చిమిరపకాయలను యాడ్ చేయండి. నేనైతే ఒక 4 పచ్చిమిరపకాయలని, ఒక 3 లేక 4 వెల్లుల్లిపాయ రెబ్బల్ని, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే లాస్ట్లో పుట్నాలు అనేవి యాడ్ చేశాను. వేపిన శనగపప్పు యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసేసుకోండి. పుట్నాలు మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. జస్ట్ దింపే ముందు మాత్రమే యాడ్ చేసి ఒక్క నిమిషం ఫ్రై చేయండి, సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ముక్కల్ని తీసుకొని ఇలా వేపినవన్నీ వేసేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని ఫస్ట్ డ్రైగా బ్లెండ్ చేసుకున్నాక ఇలా వాటర్ యాడ్ చేస్తూ స్మూత్ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు దీంట్లో పోపు కోసం మళ్ళీ ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, వేపిన శనగపప్పు, కొంచెం ఇంగువ, ఒక తుంచిన ఎండుమిరపకాయ అలానే కొంచెం కరివేపాకు యాడ్ చేసి ఇవన్నీ ఫ్రై చేసేసుకుని చట్నీలో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వేరుశనగపప్పు, పుట్నాలు, కొబ్బరి కలిపిన చట్నీ. వెరీ ప్రోటీన్ రిచ్ అండి. బాగుంటుంది కూడా, కమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నీరు దోసలోకి ఏ చట్నీ అయినా చాలా బాగుంటుందండి. ఎందుకంటే నీరు దోస చాలా కమ్మగా ఉంటుంది కాబట్టి మనం ఏ చట్నీతోనైనా మనం పేరప్ చేసేయచ్చు. ఇప్పుడు మనం పోపు అయితే పెట్టేసుకున్నాం. చట్నీని ఒక బౌల్లోకి తీసుకొని పోపు వేసేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు నీరు దోసని మనం పెనం పైన పోసేసుకోవడమేనండి. ఇప్పుడు నేను పెనాన్ని స్టవ్ మీద పెట్టుకొని హీట్ చేసుకుంటాను. హీట్ చేసుకున్నాక ఒకసారి వాటర్ని స్ప్రింకిల్ చేయండి. అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని స్ప్రెడ్ చేసి టిష్యూ పేపర్తో కానీ ఏదైనా క్లాత్తో కానీ వైప్ చేయండి. మొత్తం మనం పెనమంతా ఈ ఆయిల్ అనేది స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు మనకి దోస అనేది అతుక్కోకుండా వస్తుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి. ఫ్లోయింగ్గా ఉండాలి. ఒకవేళ చిక్కబడింది అంటే వాటర్ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను నీరు దోస వేస్తున్నాను. మనకి నీరు దోస చాలా ఇలా మనకి రవ్వ దోస ఎలా అయితే వస్తుందో అలా వస్తుందన్నమాట. మనం దీన్ని పెనాన్ని ఇలా ఇలా కదుపుకుంటూ చుట్టూ రౌండ్గా తిప్పుకుంటూ కానీ
ఇలా మనకి గ్యాప్స్‌లో ఫిల్ చేసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మనం పైన కవర్ కూడా చేయక్కర్లేదు. ఏదైనా మూత పెట్టి కూడా కవర్ చేయక్కర్లేదు. వెంటనే మనకి డ్రై అయిపోతుందనమాట. ఇది మనకి కింద బాగా కాలాక ఇలా మనం తీసేసుకోవాలి. చాలా పల్చగా అండ్ క్రిస్పీగా ఉంటుంది. అలానే సాఫ్ట్‌గా కూడా ఉంటుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా, కమ్మగా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా అన్నీ కూడా మనకెన్ని కావాలంటే అన్ని నీరు దోసాస్ అనేవి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్ణాటక స్పెషల్ నీరు దోసని మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఒక్కోసారి మనం నెక్స్ట్ డే బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయాలి అనేది ముందు రోజు అంటే మధ్యాహ్నం ఏదైనా దోసకి కానీ, ఇడ్లీకి కానీ పప్పు అనేది నానబెట్టడం అనేది మర్చిపోతూ ఉంటాము. అలాంటప్పుడు నైట్ టైమ్ ఇలా 1 కప్ రైస్‌ని మీరు నానబెట్టుకుంటే మార్నింగ్ అయ్యేసరికి బ్రేక్‌ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో, మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. విరోహిమాస్ కిచెన్ ఛానల్‌ని. చూసారు కదండీ! అన్నీ అయితే ఇలా రెడీ అయిపోయాయి. ఇలా ప్లేట్‌లో చక్కగా సర్వ్ చేసేసుకున్నాను. ఎంత పర్ఫెక్ట్‌గా ఒకటికొకటి అతుక్కోకుండా చాలా బాగా వచ్చాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవ్వరికైనా బాగా నచ్చుతాయండి. అలానే ఈ నీరు దోసలోకి చేసిన పల్లి, పుట్నాలు, అలానే కొబ్బరి కలిపి చేసిన చట్నీ కూడా సర్వ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి, కమ్మగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మీరు ట్రై చేస్తే నాకు మీకు ఎలా కుదిరింది, బావుందా లేదా అనేది కామెంట్స్‌లో షేర్ చేయండి. బాయ్. టేక్ కేర్.